ఇటువంటి గృహాలలో పెరిగే పిల్లలు మన జీవన పద్ధతిలో, మన సంస్కారాలలో వికసించలేరు. తత్ఫలితంగా క్రైస్తవ మిషనరీల ప్రభావంలో పడిపోతారు. 8, 9 ఏళ్ల వయసు గల ఒక కుర్రవాడు అతడు సెలవుల్లో ఇంటికి వచ్చాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం చేయమనగా అతడు తల్లిదండ్రులను ఇటువంటి వ్యభిచారి అయిన వ్యక్తి యొక్క జన్మదినాన్ని ఎందుకు జరుపుతున్నారు? యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం ఎందుకు జరుపుకోకూడదు అని తల్లిదండ్రులనే ప్రశ్నించాడు. 8, 9 సంవత్సరాల బాలుడు తల్లిదండ్రులను ఇటువంటి ప్రశ్నలు అడగడాన్ని మీరు ఊహించగలరా? మా చిన్నతనంలో ఇలాంటి వాతావరణం ఉండేది కాదు. సుస్వరంతో తల్లి పాడే స్తోత్రగీతాలతో ఉదయమే మా కళ్ళు తెరుచుకునేవి. నా తల్లి చదవడం వ్రాయడం ఎరగదు, కానీ ఆమెకు అనేక స్తోత్రపాఠాలు కంఠస్థం. నాకు 7 ఏళ్లు వచ్చే వరకు ఈ స్తోత్రగీతాలను వింటూ ఉండడం వల్ల వాటిలో చాలా భాగం నాకు కంఠస్థమైపోయాయి. ఇంట్లో రామాయణం, భారతం, భగవద్గీత పఠించబడుతూ ఉండేది. మా జీవితాల ప్రారంభ వికాసం ఆ వాతావరణంలోనే జరిగింది. సరైన దిశగా ఎలా వెళ్ళాలి, సంస్కారాలను ఎలా నేర్పాలి అని ఒక వ్యక్తి ప్రశ్నించగా, మన నవయువకులు సాంస్కృతిక శూన్యత వైపు సాగుతున్నారు, దీనిని ఆపడం ఎలాగా? మన సాధు సన్యాసులు ఏదైనా శిక్షణా సంస్థను ప్రారంభించలేరా అని ప్రశ్నించారు. దీనికి గురూజీ సమాధానమిస్తూ, తప్పకుండా ప్రారంభించగలరు. ఉత్తరప్రదేశ్లోనూ ఇతర ప్రాంతాలలోనూ ఇటువంటి శిక్షణా సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ కేవలం సెక్యులర్ శిక్షణ మాత్రమే ఇవ్వవలసిందిగా ఆ సంస్థలను నిర్బంధిస్తున్నారు. ఆ శిక్షణా సంస్థలలో భౌతిక వాతావరణం మాత్రమే ప్రోత్సాహం పొందే పరిస్థితి తప్పనిసరి అవుతోంది. మనకు చాలా ధార్మిక సంస్థలు ఉన్నాయి, కానీ వాటి దృష్టికోణం చాలా విశాలమైనది. దేశభక్తి ప్రేరణతో పనిచేయడం వాటికి మొదటి ప్రాముఖ్యంగా ఉండాలనేది నా కోరిక. ఉదార దృష్టి తరువాత అదే వస్తుంది. విశాల దృష్టిని కొంతకాలం పాటు ఆపుచేయడం మంచిది అని అన్నారు. ప్రగతి అంటే ఏంటో చెబుతూ శ్రీ గురూజీ అలహాబాద్ యూనివర్సిటీకి ఆహ్వానించబడ్డారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ప్రగతి అంటే ఏమిటి అనే ప్రశ్నకు, ప్రతి కదలిక ప్రగతి అవుతుందా? ఒక కొండ శిఖరం మీద నుండి కింద పడి చూడండి నేనెంత ప్రగతి సాధించానో అని అంటే ఎలా ఉంటుంది? ఎవరైనా నాయకుడు దేశాన్ని గోతిలో దింపుతున్నట్లయితే అతడు నాయకుడు కాడు. శిఖరానికి చేరుకోవడానికి అడ్డుదారులుండవు. ఒక్కొక్క అడుగు బలంగా వేస్తూ పైకి ఎక్కవలసి ఉంటుంది. కష్టపడాలి, సాధన చేయాలి, అప్పుడు శిఖరాన్ని చేరుకోగలుగుతాము. శిఖరం మీద నుంచి కిందకి అడ్డదారు ఉంటుంది, పైనుంచి కింద పడడం సులువే కదా అన్నారు. ఇండోర్ సంఘ శిక్షావర్గలో శ్రీ గురూజీ రాజస్థాన్ నుంచి వచ్చిన యువ కార్యకర్తలతో సంభాషిస్తున్నారు. ఒక స్వయం సేవకునితో మాట్లాడుతుండగా అతడు తన ఇంటి వ్యవహారాలను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసింది. అతడు తన తల్లిదండ్రులకు తగిన మర్యాదనిచ్చి మాట్లాడటం లేదని, తన తండ్రికి సంఘం అంటే సదభిప్రాయం లేని కారణంగా ఆ స్వయం సేవకుడు ఇంట్లో సరిగ్గా ప్రవర్తించడం లేదని తెలిసింది. అతడిని ఉద్దేశించి శ్రీ గురూజీ ఇంట్లో తల్లిదండ్రులను, ఇతర పెద్దలను గౌరవిస్తూ సంఘ కార్యాన్ని మనసులో దృఢంగా నిలిపి ఉంచుకుంటూ ఇంటి పనులన్నింటినీ సక్రమంగా నిర్వర్తించడం స్వయం సేవకుని మొదటి కర్తవ్యం. తల్లిదండ్రుల ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి సంఘ కార్యానికే పూర్తిగా అంకితం కావాలన్న కోరిక మనస్సులో బలంగా ఏర్పడితే అప్పుడు మాత్రమే కాస్తో కూస్తో తల్లిదండ్రుల మాటను పాటించకపోవడం, ప్రచారకగానో విస్తారకగానో పనిచేయడం జరుగుతుంది. అలా మొదట్లో కాస్త ఘర్షణ ఏర్పడినా తమ కుమారుని జీవితంలో సంఘ కార్యానికి పూజ్యస్థానం ఉందని, తన జీవితాన్ని శీల పరిపూర్ణం చేసుకుని సమాజ సేవలో వినియోగించాలన్న ఏకైక వాంఛ మాత్రమే అతడిలో కనపడుతోందని అర్థమయ్యాక ఆ తల్లిదండ్రులు కూడా తప్పకుండా సంఘాన్ని ప్రశంసిస్తారు. వారు కూడా కోరుకునేది తమ కుమారుని సంతోషాన్నే. సంఘ కార్యంతో మాత్రమే అతడికి సంతోషం కలిగినట్లయితే వారు కూడా సంఘం పట్ల సానుకూల భావం కలవారే అవుతారు. విద్యార్థి పరిషత్తుకు సంబంధించిన వివిధ కార్యక్రమాల గురించి, వాటిలో కార్యకర్తలకు ఎదురైన అనుభవాల గురించి శ్రీ గురూజీ కేరళ ప్రాంత విద్యార్థి పరిషత్తు కార్యదర్శి శ్రీ పుతేజత్ రామచంద్రన్ను ప్రశ్నించి తెలుసుకున్నారు. వారి ప్రశ్నోత్తరాలు ఇలా సాగాయి. శ్రీ గురూజీ అడిగారు,
కేరళలో విద్యార్థి పరిషత్ ఏం చేస్తోంది అని. దానికి రామచంద్రన్ గారు, మేము విద్యార్థి పరిషత్ సైద్ధాంతిక దృష్టిలో మహాపురుషులుగా చెప్పతగ్గ వారి జన్మదిన మహోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో జాతీయ భావనను జాగృతం చేశాము. దానికి గురూజీ, జాతీయ భావ జాగరణలో చాలా భావాలు, చాలా విషయాలు ఇమిడి ఉంటాయి. మన వారసత్వం, ఉన్నత పరంపర, జాతీయ దృష్టికోణం మొదలైన అనేక విషయాలు ఇందులోకి వస్తాయి. ఇతర దేశాల పట్ల మన వైఖరి కూడా దానికి సంబంధించిన అంశమే. జాతీయ భావ జాగరణకు భారత్లో ప్రయత్నం జరగడం లేదు. ఇది దయనీయ పరిస్థితి. ఇండోనేషియాలోనూ మలేషియాలోనూ సీత, శ్రీరామచంద్రుని చిత్రకథలను ప్రచురించి తమ ప్రాచీన పరంపర గురించిన అవగాహనను కొత్త తరం వారికి అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పుస్తకాలను నేను చూశాను. తమ ఆరాధనా రీతి ఇస్లాం అయినా తమ పరంపర హిందూ పరంపర అని అక్కడి పాలకులు అర్థం చేసుకున్నారు. ఇలాంటి పుస్తకాలనే క్రైస్తవ మిషనరీలు ప్రచురించి బాలబాలికల మస్తిష్కాలలో క్రైస్తవ సిద్ధాంతాల ప్రభావాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీరు గమనించే ఉంటారు. ఈ మిషనరీలు ఒక కొత్త ఎత్తుగడను ప్రారంభించారు. తమ కథలలోని పాత్రలకు వాళ్ళు రాముడు, కృష్ణుడు, గోవిందు మొదలైన పేర్లు పెడతారు. కానీ కథలలోని విషయం మాత్రం క్రైస్తవ సిద్ధాంతాలకు సంబంధించినదై ఉంటుంది. దీనికి రామచంద్రన్ గారు, దయచేసి మాకు విద్యార్థులలో జాతీయ భావనను జాగృతం చేసే ఉపయోగపడే కార్యక్రమాలను కొన్నింటిని సూచించండి అని అడుగగా, గురూజీ వివరిస్తూ, కార్యక్రమాలను సూచించవలసిన అవసరం లేదు. మీ కార్యక్రమాలలో నేను వేలు పెట్టడం ఉచితం కాదు. మీరే ఆలోచించుకుని అటువంటి కార్యక్రమాలను నిర్ణయించుకోవాలి. ఇందాక మీరు చెప్పిన జన్మదినోత్సవ కార్యక్రమాల వంటివి కేవలం సభలుగా మిగిలిపోకూడదని మాత్రమే నేను చెప్పగలను. ఆ మహాపురుషుల ఆదర్శాల నుంచి విద్యార్థులకు తమ జీవితాలను సార్థకం చేసుకునే ప్రేరణ ఎలా లభించగలదో మీరే ఆలోచించాలి. దీనికి రామచంద్రన్ గారు బదులుగా వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం, ప్రేరణ విద్యార్థులకు లభిస్తాయి. పోటీకి సంబంధించిన విషయంపై వాస్తవమైన అభిరుచి ఏర్పడి వారికి సరైన ప్రేరణ మాత్రమే లభిస్తుందని అనిపిస్తోంది అని గురూజీకి వివరించగా, గురూజీ దానికి, మీ ఆలోచన సరైనదే. ఇది కేవలం బుద్ధిపరమైన అభిరుచిగా మిగిలిపోకుండా మీరు జాగ్రత్త పడాలి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అనేక విషయాలపై అతడు చేసిన రచనలు చాలా అధ్యయనంతో కూడుకున్నవై ఉంటాయి. కానీ అతని రచనలలోని భావాలకి, అతడి నిత్య జీవితంలోని వ్యవహారానికి మధ్య చాలా అంతరం ఉంది. అతడు కేవలం రచించే కళ బాగా తెలిసినవాడు మాత్రమే అని అనిపిస్తుంది. కానీ హానికరమైన ప్రవృత్తి. జనవరి 28, 1951లో పాటయాలాలో యువ కార్యకర్తల సమావేశంలో శ్రీ గురూజీ ప్రసంగిస్తూ, మనం మన గురించి ఆలోచించడానికి బదులు ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటాం. హిందువుల శ్రేయస్సు గురించి ఆలోచించడానికి బదులు క్రైస్తవుల గురించి, ముస్లింల గురించి ఆలోచిస్తాం. భారత్ గురించి ఆలోచించడం మానేసి అమెరికా, రష్యా, నేపాల్, చైనా, కొరియా ఇలాంటి దేశాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒక జ్యోతిష శాస్త్రవేత్త ఉదాహరణగా వివరిస్తూ, ఆ జ్యోతిష శాస్త్ర విద్యార్థి కథ నాకు గుర్తుకు వస్తోందని వివరిస్తూ, ఈ సందర్భంగా అతడు రాత్రి వేళ నక్షత్రాలను చూస్తూ నడుస్తున్నాడు. అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళి ఒక నూతిలో పడ్డాడు. ఇతరులను నక్షత్రాల గురించి, గ్రహాల గురించి ఆలోచించడానికి బదులు అతడు తన గ్రహాల గురించి, నక్షత్రాల గురించి చూసుకుని ఉంటే మంచి జరిగేది కదా అని ఉదహరించారు. మరొక సందర్భంలో, ఒకప్పుడు సంఘ సంస్థాపకులైన డాక్టర్జీ ఇంటి గోడ కూలిపోయింది. దాన్ని మళ్ళీ ఎప్పుడు కడతారని ఎవరో అడగగా డాక్టర్జీ సమాధానమిస్తూ, మెల్లిమెల్లిగా అదే జరుగుతుందిలేండి అని జవాబిచ్చారు. ఆ ప్రశ్నించిన వ్యక్తి, సమాజం కోసం మీరు ఇంత పని చేస్తున్నారు, ఒక్క గోడ కట్టుకోవడానికి మీ దగ్గర డబ్బు లేదు. ఫలానా ఆయనను చూడండి, ఆయన ఏకంగా ఇల్లే కట్టుకున్నారు, మోటారు కూడా కొనుక్కున్నారు, ఆయన దేశభక్తుడు కూడాను, మీరు చూస్తే ఇలానే ఉన్నారు అన్నారు. పరమపూజ్యులు డాక్టర్జీ, నేను ఇలానే మరణిస్తాను, దేశభక్తితో నేను వ్యాపారం చేయను అని నిక్కచ్చిగా సమాధానమిచ్చారు.
నాటి సంకటగ్రస్తమైన ఘడియలలో జన్మించినందుకు మనం ఎంతో అదృష్టవంతులమని భావించుకోవాలి. శాంతి, సమృద్ధి, సంపద, శక్తిగల దేశంలో జన్మించడమే అదృష్టమని మన వారు అనుకుంటారు. ఇలా ఆలోచించేవారు మన దేశంలో చాలామందే ఉన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ మొదలైన దేశాలలోని భోగ విలాసాలకు ప్రలోభపడి అక్కడకు వెళ్ళి జీవిస్తూ ఉంటారు. కానీ నిజమైన వీరత్వం ఉన్న యువకులు మరొక రకంగా ఆలోచిస్తారు. ఈ దేశంలో జీవిస్తూ కష్టాలను, లోటును, ఆపదలను ఎదుర్కొని తమ ప్రయత్నాల ద్వారా, సంఘర్షణ ద్వారా వాటిని అధిగమించి సౌభాగ్యం వైపు పయనించే అవకాశం తమకు లభించినందుకు వారు భగవంతునికి ధన్యవాదాలు చెబుతారు. వైభవం, సమృద్ధి ఉన్న సమయంలో పుట్టి ఉంటే మన జీవితాలకు కేవలం పుట్టడం, కొంతకాలం సుఖ సౌకర్యాలతో జీవించడం, ఏదో ఒకనాడు మరణించడం మాత్రమే అర్థంగా ఉండేది. కానీ ప్రతికూల పరిస్థితులలో మనలోని సర్వోన్నత శక్తి సామర్థ్యాలను, గుణ సంపదను ప్రదర్శించి మన పౌరుషాన్ని పరీక్షకు నిలిపి లోకం ముందు భవ్య ప్రచండ వ్యక్తిత్వంతో నిలబడే అవకాశం లభిస్తుంది. మనలోని సంపూర్ణ ఔన్నత్యాన్ని సాధనలోకి తెచ్చి మానవ మేధస్సు ఊహించగల అత్యధికమైన ఎత్తును ఎగిరి అందుకునే అవకాశం లభిస్తుంది. నేడు మన దేశమాతకు కావలసినది తన పుత్రులు అటువంటి శ్రేష్ఠ యువకులుగా, త్యాగధనులుగా, అంతకు మించి శౌర్యధనులుగా, పౌరుష సంపన్నులుగా తయారు కావడం. నరుని యొక్క, నారాయణి యొక్క గుణాలైన శాశ్వత పౌరుషం, శాశ్వత జ్ఞానం సంయోగం జరిగినప్పుడు విజయం నిశ్చయమని అర్థం చేసుకోవాలి. అటువంటి ప్రభావ సంపన్నులైన పురుషులే చరిత్రను నిర్మిస్తారు. జై హింద్.